వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగిరి ప్రజల భక్తి భావాలతో చెలగాటమాడుతున్న రోజా. ఆమె ప్రచార యావతో ప్రజలకు అరిష్టం తెస్తోంది. దేశమ్మ గుడిలో నవగ్రహాల ఏర్పాటులో అపచారం పేర్కొన్న నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను 100% తూచా తప్పకుండా పాటించాలి పేర్కొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా. తిరుపతి లీలామహల్ సెంటర్ లో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ దేవరాయల ఫైబర్ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి డిమాండ్ చేసిన తిరుపతి బలిజ నాయకులు. ఇప్పటి వరకు టీటీడీ ఆస్తులు, పంచాయతీ ఆస్తులపై దందాలు నడిపిన వైసీపీ గూండాలు ప్రైవేటు ఆస్తుల్లో చొరబడుతున్నారు. తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం జిల్లా నేత కందారపు మురళి. వార్తల్లోని వివరాలు. నగిరి ప్రజల భక్తి భావాలతో మంత్రి ఆర్కే రోజా చెలగాటమాడుతోందని, ఆమె ప్రచార యావతో ప్రజలకు అరిష్టం తెస్తోందని, దేశమ్మ గుడిలో నవగ్రహాల ఏర్పాటులో అపచారం జరిగిందని నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. ఈ మహా కుంభాభిషేకం భక్తి శ్రద్ధలతో కాకుండా రాజకీయ లబ్ధి కోసం కుంభాభిషేకం జరిగిందన్నారు. ఈ రోజు నవగ్రహాలను తిరిగి పునః ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారని అన్నారు. నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు ఇద్దరు తూర్పు దిక్కు చూసేటట్లు ప్రతిష్ఠించారు. ఈ రోజు తిరిగి సూర్య చంద్ర విగ్రహాన్ని మార్పు చేసి రాత్రికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నగిరి ప్రజల భక్తి భావాలతో రోజా చెలగాటమాడుతున్నారని అన్నారు. ఆమె ప్రచార యావతో ప్రజలకు అరిష్టం తెస్తోందని అన్నారు. దేశమ్మ గుడిలో నవగ్రహాల ఏర్పాటులో అపచారం జరిగిందని పేర్కొన్నారు. సూర్యచంద్రుల దిశ ఒకే విధంగా ఏర్పాటుందని, రాత్రికి రాత్రి మార్చిన వైరం చోటు చేసుకుందన్నారు. నగిరి ప్రజల భక్తి భావానికి రోజా అగౌరవం తెస్తోందని అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట తన కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని పేర్కొన్నారు. నగిరి ప్రజల భక్తి భావాలతో కూడా ఇవాళ రోజా చెలగాటం ఆడుతా ఉంది. దేశం గుడి అనేది నగిరి పట్టణం వాళ్ళు గర్వించదగ్గ గుడి. ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఆ దేవతని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి దేవతకు కూడా ఇవాళ అపచారం చేస్తూ ఉంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆమె కుంభాభిషేకం సంరక్షణలో పాల్గొంటా ఉంది. అది చాలదన్నట్టుగా ఈ నవగ్రహాలను కూడా, అంటే సూర్యుడు చంద్రుడు కూడా ఒకే తూర్పు దిక్కు చూసేటట్టు పెట్టేసి రాత్రే చీరలు మార్చినట్టు మళ్ళా ఇష్టమైనట్టు మార్చి పడేశారు. దానికి ఒక ప్రాణ ప్రతిష్ఠ లేదు, ఒక పూజా పునస్కారం లేదు. తప్పు చేశామని చెప్పేసి రాత్రే ఇంతకుముందు చేసిన తప్పు అసలుకి రాత్రే ఎవరు చూడకూడదని చెప్పేసి మొత్తం కూడా దాన్ని హడావిడి చేసి తిరిగి పెట్టారు. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. ఇది నగిరి ప్రజల పట్ల చేస్తున్న దురాగతం. దీనికన్నా చెప్పక్కర్లేదు. ఏమో చేసే పిచ్చి చేష్టలు కూడా పీక్లోకి ఉన్నాయని తారస్థాయికి చేరిపోయింది. ఏమో దేవుణ్ణి మించిపోయినట్టు బిహేవ్ చేస్తూ ఉంది. కేవలం ఎలక్షన్ ప్రచారం కోసం, అంటే ఇంకా కంప్లీట్ కాని గుడికి కూడా ఆగమేఘాల మీద, అంటే ఎందుకంటే మళ్ళా గెలుస్తామో లేదో ఎట్లో గట్ట ఈ గుడి చేసినట్టు, అంటే విరాళాలతో చేసిన గుడి కూడా ఈ మీద ఉద్ధరించినట్టు ఆమె మొత్తం డ్రామాలు అయిపోయింది, తెరదీసింది. అంటే కంప్లీట్ కాని గుడికి కూడా కుంభాభిషేకం చేయడం, అలాగే అప్పటికప్పుడు రాత్రే ఈ నవగ్రహాల విగ్రహాలని ఇష్టం వచ్చినట్టు మార్చడం. ఇంక దీనికన్నా చెప్పచ్చు ఈమె చేసే చేష్ట ఎట్లా ఉందో. ప్రతి ఎన్నికలు కొత్తగా జరుగుతున్నట్లుగా భావించి బాధ్యతగా అప్రమత్తంగా హ్యాండ్బుక్ లో ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 అప్రమత్తంగా నిర్వర్తించాలని సెక్టోరల్ అధికారులు, పోలీస్ సెక్టోరల్ అధికారులను ఉద్దేశించి తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం నందు సెక్టోరల్ అధికారులు, పోలీస్ సెక్టోరల్ అధికారులకు సంయుక్తంగా వారి విధులపై, బాధ్యతలపై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీతో కలిసి స్వయంగా శిక్షణ ఇచ్చి ఈవీఎంల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ, మన భారతదేశంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని, పార్లమెంటు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయని, మన తిరుపతి జిల్లాలో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు 2024 జరుగుతున్నాయని, సెక్టోరల్ అధికారులు, పోలీస్ సెక్టోరల్ అధికారు వారి పరిధిలోని 5 నుండి 10 పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన మొదలుకొని పోలింగ్ ప్రక్రియ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అనంతరం ఈవీఎం ఆపరేషన్ పై అధికారులకు ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ పాలెట్ దేవరాజు మనీష్, అదనపు ఎస్పీ వెంకట్రావు, నోడల్ అధికారి శిక్షణ రామ్మోహన్, మాస్టర్ ట్రైనర్లు కోదండరామరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకి రిలేటెడ్ సెక్టరల్ ఆఫీసర్స్కి జాయింట్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సెక్టరల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ ఆల్సో సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి జాయింట్గా కలెక్టర్గా నేను, అలాగే ఎస్పీ గారు, అలాగే అందరూ ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ ఎలా చేయాలి, సో ప్రతి అడుగున 3 స్టెప్స్ ఆఫ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ ఉంది, అది ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత పోలింగ్ స్టేషన్ వారీగా ఏమేమి జాగ్రత్తలు వహించాలి, అలాగే ప్రీ పూలింగ్ రోజున అలాగే పోలింగ్ రోజున సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ట్రైనింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, ఏమేమి ఫార్మాట్స్ ఫిల్అప్ చేయాలి, ఎలాగ వీళ్ళు అందుబాటులో ఉండాలి, అలాగే స్వీప్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, వల్నరబిలిటీ మ్యాపింగ్లో అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకి ఎలాగ ఓటర్ అవేర్నెస్ కల్పించాలి అనే దాని గురించి విస్తృతంగా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనము ఎలక్షన్ ప్రిపేర్నెస్కి. ఈరోజు ఎస్వియు క్యాంపస్ ఆడిటోరియంలో మన ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ది ఒక జాయింట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారు అండ్ నేను ఓన్గా తీసుకున్నాము అది ఆల్ సెషన్స్, సో దట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేయాలి. సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది వాళ్ళు డిఫరెంట్ బాధ్యతలు ఏమేమి ఉంటాయి బీట్ అది. సో అవి వాళ్ళు త్వరగా ఫినిష్ కూడా చేస్తారు. మనం ఎలక్షన్ కోసం చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాము. పోలీస్ తరఫు నుంచి కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసాము, ఆల్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓపెనింగ్ రౌడీ షీట్, అది కూడా మనం ఇప్పుడు నమోదు చేసాము. ఆధ్యాత్మిక భక్తి క్షేత్రమైన తిరుపతి నడిబొడ్డున లీలామహల్ సెంటర్ వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ దేవరాయల ఫైబర్ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తిరుపతి బలిజ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సుమారు 4,000 కూడా విలువ చేయని ఫైబర్ విగ్రహానికి 18 లక్షల రూపాయలు వ్యయమైందని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుమలకు 7 పర్యాయాలు శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారికి ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలు తూతుమాత్రంగా ఫైబర్ విగ్రహాన్ని పరిశీలించి బలిజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి కరుణాకర్ రెడ్డి కొండను, కొడుకు అభినయ్ రెడ్డిని తిరుపతిని దోచుకుంటున్నారని వారు విమర్శించారు. బలిజలు చేతకాని వారు కాదని మునుపు ఉన్న విగ్రహం తరహాలో శాశ్వతంగా కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు తిరుపతి శిల్పారామంలో ఉన్న 2 విగ్రహాలలో ఒకదానిని ఇక్కడ ప్రతిష్ఠించాలని వారు కోరారు. రాజకీయ అవసరాల కోసం ఉన్న ఫలంగా ఇలాంటి పనికిరాని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో కీర్తి పొందిన వారిని అవమానించారని వారు నిలదీశారు. ఈ విలేకరుల సమావేశంలో సరిత నాగరాజు, గుట్ట నాగరాజు రాయల్, సింగిల్శెట్టి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, శ్రీకృష్ణదేవరాయలు అంటేనే దక్షిణ భారతదేశంలో గొప్ప రాజు, ఆయన పరిపాలించేట ఎవరు పరిపాలించలేదనేసి కూడా చరిత్ర చెప్తా ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా ఇటీవల జీవీఎల్ నరసింహరావు గారు కృష్ణదేవరాయల విగ్రహాలు చేయాలి, వర్ధంతులు జయంతులు ప్రభుత్వం చేయాలని కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మేము ఒక డిమాండ్ చేస్తే శ్రీకృష్ణదేవరాయల పంచశత మహోత్సవాలు చేయాలంటే 1 నెల రోజులు శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు జరపడం జరిగింది. ఎక్కడ కృష్ణదేవరాయల అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కృష్ణదేవరాయలు జయంతులు వర్ధంతులు మా వాళ్ళందరూ కూడా కాపునాడు ఆధ్వర్యంలో మా కాపులు బలిజలందరూ కలిపి చేసుకుంటున్నారు. నిన్న కూడా చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు, నగిరి అన్ని చోట్ల, మదనపల్లి, తమ్మలపల్లి అన్ని చోట్ల కూడా, కుప్పం నుంచి కూడా తిరుపతి, కాళహస్తి తడ వరకు అన్ని ఊర్లలో పట్టం పెట్టి విగ్రహాలు పూలమాలలు చేసుకొని ఆయన్ని మా ఆరాధ్యంగా ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆయన మాకే కాదు అందరికీ రాజు. ఆ రోజు ఆయన పాలనలో రత్నాలు ముత్యాలు రాసులు పోసి సంతలు అమ్మిన చరిత్ర ఉంది. అలాగే 7 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఘనత ఆయన, విలువ గట్లంత వజ్రవైరూర్యాలు ధనం ఇచ్చిన ఘనత. అనేక ఆలయాలు, శ్రీశైలము, అలాగే కాళహస్తి, ఏ ఆలయం తీసుకున్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని ఆలయాలకు ఒక గాలిగోపులు కట్టించిన ఘనత కూడా, చెరువులు దూవించి బాయిలు దూవించిన ఘనత కృష్ణదేవరాయలు. దానికి ప్రతి ఒక్కరు కూడా లేజీ చేయకుండా ఈ విగ్రహాన్ని తొందరగా తొలగించి తిరుమల తిరుపతి దేవస్థానం శిల్పారామంలో విగ్రహం కానీ లేదు కొత్త విగ్రహం అయిన కాంచి విగ్రహం పెట్టించాలని డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. దయచేసి మీరు చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీ సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలని, స్కిల్ లేబర్లకు కనీస వేతనం నెలకు 22,000 ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే దాదాపు కొన్ని వేల సంఖ్యలో అక్కడ పనిచేస్తున్నారు కార్మికులు.
కార్మికుల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి. మరి వాళ్ళకు వచ్చేటువంటి దిన కూలి 300 రూపాయలు అంటే ఎక్కువ రావటం లేదు. ఎక్కువ మంది స్కిల్డ్ లేబర్ ఉన్నారు. స్కిల్డ్ లేబర్కి ఇవ్వాల్సింది 22,000 రూపాయలు, ఇక్కడ ఇస్తున్నది 10,000 లోపుగా ఇస్తున్నారు. ఈ విధంగా శ్రమ దోపిడీ చేసుకుంటూ పోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నటువంటి పరిశ్రమలు. మరి ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ సూళ్ళూరుపేట కానీ సత్యవేడు కానీ ఈ ప్రాంతాల్లో మరి ఎంతోమంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు ఉద్యోగాలు లేకుండా చదువుకొని ఖాళీగా ఉన్నారు. మరి బీటెక్ పాస్ అయ్యి బార్ షాపుల్లో పనిచేస్తున్నారు. మరి ఎంటెక్లు పాస్ అయ్యి కూడా ఖాళీగా ఉన్నారు. ఒక అబ్బాయి అయితే మరి పిహెచ్డి పాస్ అయ్యి ఒక డైరీ ఫామ్లో పనిచేస్తున్నాడు. వీళ్ళ స్థితిగతులు, చదువుకున్న వాళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువ మంది దళితులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఓబీసీలు. వీళ్ళందరికీ ఉద్యోగాలు రావటం లేదు. నేను తెలియజేస్తున్నాను యాజమాన్యానికి, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27%. మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి మొదటి పని. ఇది చేయకుండా ఎవరెవరికో వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తూ పోతున్నారు. పేద వర్గాలకు అన్యాయం చేస్తూ, కార్మికులకు అన్యాయం చేస్తూ పోతున్నటువంటి యాజమాన్యానికి ఈరోజు నేను లెటర్ ఇవ్వడం జరిగింది. శ్రీనిరాజు చైర్మన్ శ్రీ సిటీకి, ఎండి రవి సన్నారెడ్డికి వెంటనే ఈ రిజర్వేషన్లు మరి పాటించాలని, వాళ్ళు వేజెస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు వేజెస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం. మరి దీన్ని వెంటనే వాళ్ళు పరిశీలించి వెంటనే కార్మికులకు, ఈ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ తెలియజేస్తాం. తిరుపతిలో ఒకవైపు అభివృద్ధి దిశగా మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెరవేసేలా ముందుకెళ్తున్నామని టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టివిటీ రోడ్డును శనివారం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్రా నారాయణ, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి, రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రతిపాదుల వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లు పెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందన్నారు. రహదారి ప్రారంభోత్సవ అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటకుంటను భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలిస్తూ, పురాతనమైన ఈ ఊటకుంట ఆనాడు తిరుమలకు వెళ్లే యాత్రికులకు త్రాగునీరు అందించేదని, అటు తర్వాత గాలిగోపురం దగ్గర కాలిబాటలోని లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర ఉండే ఊటకుంటలు భక్తులకు తాగునీరు అందించేవని, ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ స్టిక్కర్లు, బ్యానర్లు చింపుతున్నారని తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ధర్నా చేపట్టారు. టీడీపీ స్టిక్కర్లు, బ్యానర్లు చించుతున్నారని అన్నారు. అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నా స్పందించకపోవడంతో పులివర్తి నాని నిరసనకు దిగారు. అనుమతులు ఇవ్వండి, లేకుంటే వైసీపీ దురాగతాలను అడ్డుకోండి అని పేర్కొన్నారు. బెంచీలకు, జెండాలకు పర్మిషన్ ఇచ్చారా అని, ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటారని, అనుమతి ఇస్తేనే కదులుతానన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరాచక పాలన జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు మీకు అందరూ తెలుసు. మేము ఒక తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ క్యాండిడేట్గా, ఒక ఇన్ఛార్జిగా ఏ విధంగా మా కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా మిత్రపక్షమైన జనసేన పార్టీ కుటుంబ సభ్యులు మనోహర్ గారు కానీ, దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము పోరాటం చేస్తున్నాం. రోజు పోరాటమే, తుడా తరపున పోరాటమే, లేదా ఎంపీడీఓ ఆఫీస్ పోరాటమే, లేదా మఠం ల్యాండ్ పైన పోరాటం, ఏదో ఒకటి. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ప్రతి ఒక్కరు వారి యొక్క సొంత ఖర్చుతో, తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబ సభ్యులు సొంత ఖర్చుతో కానీ, జనసేన పార్టీకి సంబంధించి కుటుంబ సొంత ఖర్చుతో కానీ కాంపౌండ్ల పైన పోస్టర్లు వేసుకోవడం జరిగింది, లేదా
మీద ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. దీన్ని తొలగిస్తూ అప్రాజాసంగా పాలిస్తున్నాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూస్తుంటారు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వాళ్ళ సొంత ఖర్చుతో కాంపౌండ్ల పైన వాల్ పోస్టర్లు వేసుకుంటే దానికి సంబంధించినటువంటి సెక్రటరీలు ఎక్కడ కానీ సంబంధం లేకుండా వచ్చి చించడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చించాలంటే 15 నోటీస్ ఇచ్చిన 15 రోజుల లోపల రుసుము చెల్లించకపోతే చించాలి. కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూడా చించడం జరిగింది. అధికారులు కూడా మీ ద్వారా తెలియజేసుకున్న చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులకు అందరూ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే తెలుగుదేశం చంద్రగిరిలో గెలిచే చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేసిన మిత్రపక్షం జనసేన అన్ని పొత్తులతో కలిపి మేము మీకు అధికారులకు చెప్పేది ఒకటే, రేపు వస్తే 100% ఈ సంబంధించిన అధికారులందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కొందరు జిల్లా స్థాయి అధికారులు ఇక్కడే గత 7 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి ఇక్కడే పాతుకుని పోయి ఇక్కడ కదలకుండా చెవిరెడ్డికి కనుసనలో పనిచేస్తున్నారు. అటంటూ అధికారులందరూ కూడా పైన కూడా స్థానిక కలెక్టర్ గారికి కానీ ఈసీకి కానీ మేము మెయిల్స్ పెట్టి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈయన కనుసనల నుంచి కదిలేంత వరకు పోరాడతాం. దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము పోరాటం కొనసాగిస్తాం. మీడియా సోదరులు కూడా సహకరించాలని దీన్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారు దీనికి చెప్పేంత వరకు ఇక్కడ 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడి నుంచి లేవని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా పబ్లిసిటీ పిచ్చితో పైకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికార పక్షాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే ఈరోజు తిరుపతి రూరల్లో ఉన్నటువంటి తిరుపతి అర్బన్ మండలాల్లో ఉన్నటువంటి 34 పంచాయతీలో ఎక్కడ చూసినా సిద్ధమని పోస్టర్లు వేశారు. దీనికి మీరు ఎంత రుసుము చెల్లించారు? అదేవిధంగా ఈరోజు జనసేన మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్కి బర్త్డే విశేష అని ఒక పోస్టర్ పెట్టినా, లేకపోతే టీడీపీ వాళ్ళవి ఒక పోస్టర్ పెట్టినా సరే మీరన్నీ చింపి మళ్ళా పెయింటర్లు వేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వ అధికారులని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మీరు? సిద్ధం అనంతపురం సభను ఎన్నికల సభగా నిర్వహిస్తున్నామని వైసీపీ శ్రేణులకు ఈ సభ మంచి సందేశాన్ని ఇస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుందని అన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయానికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని, ఈ సభతో రాష్ట్రంలో 3 సిద్ధం సభలు పూర్తి అవుతాయని అన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతమిస్తుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సభగా ఈ సిద్ధం సభ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ సందేశం అందుతుందని, 7 పార్లమెంటు నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు ఈ సభలో పాల్గొంటున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడుతూ ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది చాలా పెద్ద విజయం అవుతుందని చెప్పి మా అంచనాలు. తప్పకుండా మా అంచనాలకు తగినట్లే విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్ధమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. ఉత్తేజాన్ని ఇచ్చేదే కాకుండా మా అంచనాలు కూడా ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతారని భావిస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతమైన తర్వాత రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ఈ సిద్ధం సభలు పూర్తి అవుతాయి. 4వ ప్రాంతంలో తిరిగి మళ్ళా పల్నాడులో జరగబోతుంది. స్విమ్స్ అత్యున్నత వైద్య సేవలను అందిస్తోందని, సంక్లిష్టమైన ఆపరేషన్లు సునాయాసంగా చేస్తున్నామని స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీన వేద విద్యార్థి ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ ద్వివేది 2 వీలర్స్ యాక్సిడెంట్లో తలకు తీవ్ర గాయాలైందని అన్నారు. అతనికి మొదటిగా ప్రాథమిక చికిత్స అందించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన న్యూరో ప్లాస్టిక్ సర్జరీ చేసి అతనికి మెరుగైన వైద్యాన్ని అందించామన్నారు. టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కింద ఉచితంగా సర్జరీ చేయడం జరిగిందని తెలిపారు.
అతను పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని అన్నారు. స్విమ్స్ వైద్యుల సేవలు అమోఘమని పేర్కొన్నారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ డిశ్చార్జ్ సమ్మరి ఇచ్చారు. చిన్న చితక హాస్పిటల్లో పోయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డా కూడా ఈ ముఖం తల వికృతంగా తయారై ఉండేది. అందువల్ల ఆ ప్రాణం కాపాడడం ఒకటి, రెండవది ఈ ముఖమును తల వికృతం కాకుండా చిన్నపిల్లవాడు పెళ్లి కావాల్సిన వాడు పైకి రావాల్సిన వాడు, అందువల్ల దానికి కావాల్సినటువంటి కాస్మెటిక్ సర్జరీ కూడా అందించడం జరిగింది. అదంతా కూడా వాళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరు లేకపోవడం వల్ల, అంటే తర్వాత ఏమన్నా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయేమో అని జంకు కూడా లేకుండా రిస్క్ తీసుకొని చేసినటువంటిది. ఇది మంచి జరగాల ఆ పిల్లవాడికని. అందువల్ల వైద్యులు ఇలా అవసరమైనప్పుడు రిస్కులు కూడా తీసుకుంటారనే విషయం గుర్తించవాలి. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దయతో డబ్బుకి ఏమాత్రము చూసుకోకుండా మంచి నాణ్యమైన చికిత్స అందించండి అని చెప్పడంతో ముందుకు వెళ్ళి అవన్నీ అందించడము, అబ్బాయి చక్కగా కోలుకొని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామాలు. ప్రభుత్వం తిరుపతిలోని వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్ యాజమానులకు ఆటోనగర్లో ప్రత్యామ్నాయంగా వెల్డింగ్ షాపులకు స్థలాలు కేటాయించిందని, అయితే గత 20 సంవత్సరాలుగా తుడా అధికారులు అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని మారుస్తున్నారని వెల్డింగ్ షాపుల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 74/7, 95/2లలో తమకు ప్లాట్లు అప్పగించారని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ప్రతిని పోలీసు అధికారులకు తుడా అధికారులకు అందజేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వెల్డింగ్ షాపు యాజమానులు సభ్యులు కుమార్, మహేష్, హిందూజా, గోవింద్, హబీబ్, జయరాం తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా తుడా వారికి, మా వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ వారికి స్థల సమస్యలు ఉన్నాయి. 96 నుండి 98 వరకు జరిగిన చర్చల్లో తుడా వారు మాకు పేపర్ ప్రకటన ద్వారా ఆటోనగర్ నందు ఫ్లాట్ అలాట్ చేస్తామని చెప్పి మా యూనియన్ సభ్యులతో సమావేశమై మా ద్వారా అప్లికేషన్ తీసుకొని మా ద్వారా కొంత ఈఎండి కట్టించుకొని దాని తర్వాత ఆ స్థలం కోర్టు వివాదం ఉందని తెలియజేసి తర్వాత మాకు కేటాయించకుండా కాలయాపన చేశారు. మేము దానిపైన స్టడీ చేసి కోర్టు వివాదాల్లో లేవని చెప్పి మళ్ళీ అర్జీ పెట్టుకొని మా స్థలాలు మాకే ఇవ్వాలని ఆ క్రమంలో కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, వీసీ గారిని అందరినీ కలిసి వినతి పత్రం సమర్పించాము. అయినా కానీ వాళ్ళు మాకు కేటాయించకుండా ఆ స్థలంలో వేరే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలని పని మొదలుపెట్టారు. అందువల్ల మళ్ళా మేము యూనియన్ సభ్యులు అసోసియేషన్ వెళ్ళి కలిసాము, అయినా వాళ్ళు స్పందించలేదు. అందువలన మేము హైకోర్టుకి వెళ్ళి ఆ పనులన్నీ ఆపదలు చేయాలని హైకోర్టు ద్వారా స్టేటస్ కో తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కేటాయించిన సర్వే నెంబర్లోనే కార్మికులైనటువంటి ఈ వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళకి కేటాయించాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఆ రోజు ఏదైతే తిరుపతి పట్టణం విస్తరణలో భాగంగా సౌండ్ పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఆటోనగర్ని ఏదైతే ఆటోనగర్లో వర్కర్స్ అందరూ ఒకే చోట ఉంటే అక్కడ వాళ్ళందరికీ సదుపాయాలు ఉంటాయని చెప్పి తుడా వాళ్ళు అక్కడ కేటాయించారు. ఆ కేటాయించిన స్థలంలోనే ఈ ఏదైతే వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అదే సర్వే నెంబర్లో అక్కడే వాళ్ళకి స్థలం కేటాయించిన చోటే వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు తుడా వాళ్ళు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరే కాంట్రాక్టర్కి ఇచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. న్యాయపరంగా మా స్థలంలో కట్టడానికి వీల్లేదని చెప్పి వెల్డింగ్ అసోసియేషన్, వెంకటేశ్వర వెల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ గత 5-6 రోజుల నుంచి అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. గోవిందనామ సంకీర్తనతో తిరుపతి నగరం మారుమోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనపడుతోంది. నిత్యం గోవిందనామ స్మరణ వినిపిస్తోంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకోజామున స్నానం ఆచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు.
ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయటం లేదా భజన చేయటం ఎంతో పుణ్యం ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్, రాజా, జేజీరెడ్డి, సుబ్రహ్మణ్యం, బాసురెడ్డి, తిరుపాలాచారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో గత 3 నెలలుగా నగర సంచారం చేస్తున్నాము. ఈ నగర సంచారంలో గరుడుగొమ్ము తీసుకొని పురవీధిలో ప్రదర్శన చేస్తే చాలా పవిత్రంగా పుణ్యఫలం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని ప్రతి శనివారం 4:45 గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమవుతున్న ఉదయము ఈ భక్తిభావంతో ప్రతి భక్తులు కూడా వచ్చి పుర ప్రజలు వచ్చి జయప్రదం చేస్తారని ఈ భజన సంకీర్తన మండలం ద్వారా మనవి చేసుకుంటున్నాం, కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ నమో. తిరుచానూరు పంచాయతీలో వైసీపీ అక్రమాలకు అదుపు లేకుండా పోతోందని, ఇప్పటి వరకు టీటీడీ ఆస్తులు, పంచాయతీ ఆస్తులపై దందాలు నడిపిన వైసీపీ గుండాలు ప్రైవేటు ఆస్తుల్లో చొరబడుతున్నారని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి తీవ్ర విమర్శలు చేశారు. తిరుచానూరు లెక్కదాకల సరస్వతి నగర్లోని సర్వే నంబర్ 260లో పెరుమాల్ అనే వ్యక్తి పేరుపై ఉన్న 220 అంకణాల స్థలంలో వైసీపీ ఎంపీటీసీ నరేష్ వారి అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిపిఎం నేతలు శనివారం నాటి ఉదయం కబ్జా జరుగుతున్న ప్రాంతంలో నిరసన తెలియజేశారు. సిపిఎం చేపట్టిన నిరసనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధు, జనసేన కార్యకర్తలు మద్దతుగా నిలబడ్డారు. తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి తమ్ముడు నరేష్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటు స్థలాల్లో జొరబడి కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సిపిఎం, తెలుగుదేశం, జనసేన జెండాలు ఆ ప్రాంతంలో నాటారు. ఈ సందర్భంగా బాధితులు ప్రైవేటు స్థలాల్లో వైసీపీ భూ కబ్జాలను వ్యతిరేకించండి, వైసీపీ అక్రమాలను ఎదుర్కోండి, వైసీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ తిరుచానూరులో అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని, ఆఖరుకు ప్రైవేటు భూముల్లో సైతం కబ్జాలకు పాల్పడటం వైసీపీ అక్రమాలకు పరాకాష్ఠగా భావించవచ్చునని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డిలు తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలకు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో వారి మద్దతుతో ఇవన్నీ జరుగుతున్నట్లుగా తాము భావించాల్సి వస్తుందని అన్నారు. తిరుచానూరులో వైసీపీ అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతా ఉన్నాయి. అమ్మవారి ఆస్తులను కూడా మింగేసినటువంటి గరానా పెద్ద మనుషులు పంచాయతీ ఆస్తులన్నీ కూడా తినేశారు, దేవస్థానం ఆస్తులను తినేశారు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఇప్పుడు ప్రైవేటు భూములు కూడా మళ్ళారు. ఇక్కడ ఈ తిరుచానూరు సర్పంచ్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఆయన అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన బంధువులు అని చెప్తున్నారు. ఇక్కడ ఎంపీటీసీగా కూడా ఉంటాడని చెప్పి ఆయన గురించి చెప్పారు నాకు. ఇట్లాంటి వాళ్ళందరూ పని ఏమంటే ఎక్కడ అమాయకంగా దొరుకుతారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళందరి మీద దౌర్జన్యాలు చేయడం, పేదల భూముల్ని పెరుక్కోవడం ఇది ఒక నిత్య కృత్యంగా మారిపోయింది. దీన్ని సహిస్తూ ఊరుకునేది లేదని చెప్పి ఈరోజు సిపిఎం, తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక సెంటు భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పట్టా భూముల్లో కూడా వస్తారు. మరొకసారి ఈ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం పట్టా భూములు అన్ని కూడా ఆక్యుపై చేసుకొని ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా బయట చేసి బేగాలేసుకునేటువంటి పరిస్థితి చేస్తారు. ఈ నియోజకవర్గంలో సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దానాలు వేశారు. పట్టా భూములు అన్ని భూములు ఆక్యుపై చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. ఖచ్చితంగా దీన్ని వెంటనే స్పందించాలి. అప్రూవల్ తీసుకున్నాము, పట్టా ఉంది, అన్ని ఉన్నా కూడా ఇంత వాళ్ళు ఆక్యుపై చేసి ఇంత దౌర్జన్యంగా ఎంతమంది 20 మంది 30 మంది వచ్చి కబ్జా చేస్తున్నారు. దీన్ని వెంటనే ఆపాలి. దీన్ని ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ దీన్ని వెంటనే ఆపి చర్యలు తీసుకోవాలి. లేని పక్షం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వానికి. కార్వేటి నగరం మండల ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో సిడి కండ్రిగా టీకేఎంపేట పంచాయతీల నుండి సిద్ధం బైక్ ర్యాలీ ఏఎంసీ డైరెక్టర్ ఆకుల గోపి ప్రారంభించారు. కార్వేటి నగరం మండలం చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి దగ్గర ఉన్న బంగారమ్మ గుడి నుంచి పద్మసరస్సు మీదుగా సురేంద్రనగరం, డిఎంపురం, కేఎంపురం, కొల్లాగండ్రిగా వయా అమ్మపల్లి క్రాస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీకేఎంపేట సర్పంచ్ గోవిందస్వామి, మురళి, రాజారాం మందడి, సచివాలయ కన్వీనర్ వెంకటేష్, కేశవుల్ శెట్టి, నరసింహులు, సతీష్, వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కార్వేటి నగరం మండలం సిడికండి పంచాయతీ నుంచి సిడికండి సచివాలయ పరిధిలోని టీకేఎంపేట, సిడికండి రెండు పంచాయతీల ప్రజలు నారాయణ స్వామికి టికెట్ ఇచ్చినందుకు ఆనందంగా ర్యాలీగా బయలుదేరుతున్నాము. అదేవిధంగా రాప్తాడులో జరుగు అనంతపురం జిల్లా రాప్తాడు జగన్ శ్రీ
మేమంతకు సంసిద్ధంగా ఉన్నామని రెండు పంచాయతీ ప్రజలు నారాయణ స్వామి నాయకత్వాన్ని బలపరుస్తూ, అలాగే ఎంపీపీ మాకు బాలాజీ నాయుడు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నాడు కాబట్టి ఆ నాయకత్వంలో నారాయణ స్వామి గారికి పూర్తి మెజార్టీ తెప్పిస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు జెండా దిమ్మ నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రుల్లో ఎలా కట్టారని సర్పంచ్ బడి సుధా యాదవ్ అడ్డుకుని దిమ్మ నిర్మాణాన్ని నిలిపివేశారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జెండా ఆవిష్కరణ కోసం రోడ్డు పక్కన జెండా దిమ్మె నిర్మించారు. జెండా దిమ్మె నిర్మాణం కోసం పంచాయతీ అధికారుల అనుమతి తీసుకోకపోవడంతో సర్పంచ్ బడి సుధా యాదవ్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నాయకులకు సర్పంచ్ బడి సుధా యాదవ్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనుమతులు లేకుండా అర్ధరాత్రుల్లో ఎలా కట్టారని నిలదీశారు. అనుమతులు అవసరం లేదనుకుంటే తాము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్, జ్యోతిరావు పులే విగ్రహాలు స్థాపిస్తామని అన్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇరుపక్షాల వారితో మాట్లాడి వైసీపీ జెండా దిమ్మెను అక్కడి నుంచి తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని చోట జెండా దిమ్మె ఏర్పాటు చేసుకోవాలని రాజీ కుదిరించారు. ఇరుపక్షాల వారు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా పోరాటానికి సిద్ధమని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు కేవీ రాఘవులు హెచ్చరించారు. శనివారం ఎన్జీఓ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి దశల వారీగా పోరాటాలు చేస్తున్నామన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాల వారీగా పర్యటన చేయకుండా కాలయాపన చేయటం పద్ధతి కాదన్నారు. తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆర్థికపరమైన అంశాలతో సతమతమవుతున్నారు. ఈ దిశలో అనేక దఫాలుగా రాష్ట్ర నాయకత్వం ఎన్నో మెమొరండమ్స్ ప్రభుత్వానికి సమర్పించినా కానీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలన్నీ పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. మరి పీఆర్సీ విషయానికి వస్తే 1/7/2023 నుంచి మాకు డ్యూ ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా అట్లే నార్పుడు ధోరణిలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. మరి పీఆర్సీ కమిషన్ నియామకం జరిగినప్పటికి కూడా పీఆర్సీ కమిషనర్ జిల్లాలు విచ్చేసి జిల్లాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా కనుక్కొని ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని పీఆర్సీ రిపోర్ట్ను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఆ కమిషన్ జిల్లాలు పర్యటించలేదు. ఇది చాలా కాలయాపన చేస్తూ ఊరికే కమిటీని నియమించింది కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ మరి సరెండర్ లీవ్లు కానీ ఇప్పటికి కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి మేము దాచుకున్నటువంటి సొమ్ములు అనగా మా జీతం నుంచి రికవరీ చేసినటువంటి జీపీఎఫ్ అమౌంట్ కానీ అదేవిధంగా ఏపీజీఎల్ అమౌంట్లు కానీ ఇవన్నీ కూడా మేము లోన్ల రూపంలో మా అవసరాలకి కుటుంబ ఖర్చులకు కానీ ఇవన్నిటికి కూడా మేము ఎప్పటికప్పుడు మంజూరు చేసుకునే దిశలో మేము ముందుకెళ్తూ ఉంటే అలాంటివి కూడా పూర్తిగా ఆపేసి ఆర్థికంగా ఉద్యోగస్తులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఈ రోజు కూడా జీపీఎఫ్ మంజూరు చేయకుండా ఉండేదానివల్ల చాలామంది అనేకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు దాదాపు 500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మురంశెట్టి రాములు, లలిత దంపతులు మరియు కరీంనగర్ పాంపాటి హనుమాన్లు, విజయలక్ష్మి దంపతులు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు దాదాపు 500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. మురంశెట్టి రాములు మాట్లాడుతూ కేసీఆర్ కృప వలన టీటీడీ బోర్డు మెంబర్గా 2 సార్లు అవకాశం ఇచ్చిన కేసీఆర్కి పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాజమనోహర్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా
ఎందుకంటే రాబోయే కాలంలో కూడా అన్ని మంచి శుభాలు జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్నదానం చేయడం జరిగింది. తర్వాత రాష్ట్రాన్ని సాధించి తానొక్కడే రాష్ట్రాన్ని సాధించి ఈరోజు బంగారు తెలంగాణలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే నవరత్నాలు ప్రవేశపెట్టి రాజన్న రాజ్యంలో జగనన్న పాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాబోయే కాలంలో కూడా మంచి తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషం ఉండాలని, తర్వాత కేసీఆర్ గారు కూడా పూర్వవైభవం రావాలని ఈరోజు శ్రీవారి సన్నిధి ఇక్కడ తిరుపతి పట్టణంలో, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి, పద్మావతి, పగలామాత నడయాడిన ప్రదేశంలో ఈ యొక్క అన్నదానం పెట్టడం జరిగింది. అక్రమ కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి 2,20,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని తేనెబండలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్న 2,20,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని రాజా అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడైన జయశంకర్ అలియాస్ జ్యోతి అనే రాజీవ్ నగర్ కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతనిని అరెస్టు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రతిభ కనబరిచిన 2 టౌన్ సిఐ ఉలసయ్య, హెడ్ కానిస్టేబుల్ మధు, ఐడి పార్టీ సుధీర్ తవరాజును రివార్డుతో అభినందించారు. మన 2 టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన తేనెబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అలియాస్ పన్నీర్ సెల్వి అతడు ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాము. అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అలియాస్ జ్యోతి, ఇతడు పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన సొత్తు వివరాలకు వెళితే ఈ బెంగళూరు బాండరీ మొత్తము 9 బాక్సులు, ఇవి 432 ఈ ప్యాకెట్స్, అరాక్ ప్యాకెట్స్ అవి టెట్రా ప్యాక్స్ అవి సుమారు 77 లీటర్లు. తర్వాత బెంగళూరు రమ్ ఒకటి, ఇది ఒక 13 బాక్సులు, 624 ప్యాకెట్లు, సుమారుగా 112 లీటర్లు, దాదాపు 1 లక్ష, మొత్తం 22 బాక్సులు, దాదాపు 1,80,000 విలువ చేస్తుంది. టోటల్ 180 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు వాళ్ళు ఈ రవాణాకు ఉపయోగించిన యమయా కంపెనీకి చెందిన ఒక బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు నమోదు చేశాం. ఇతని న్యాయస్థానం ముందు హాజరుపడడం జరుగుతుంది. ఈ పట్టుబడిన ముద్దాయి ఎవరైతే పరారీలో ఉన్నారో జ్యోతి కోసం ప్రత్యేక టేబుల్ నియమించాము. ఇదే కాక ఇతని ద్వారా ఇంతకుముందు ఇతడి ద్వారా ఎంతమందికి మద్యం ఇచ్చాడు, ఇంకా ఇతని ద్వారా ఎంతమంది మద్యం వ్యాపారంలో అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నారు అనేది వారందరినీ కూడా కూపీలాగి అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు ఖచ్చితంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి ప్రజల భక్తి భావాలతో చెలగాటమాడుతున్న రోజా, ఆమె ప్రచార యావతో ప్రజలకు అరిష్టం తెస్తోంది. దేశమ్మ గుడిలో నవగ్రహాల ఏర్పాటులో అపచారం పేర్కొన్న నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను 100% తూచా తప్పకుండా పాటించాలి పేర్కొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషా. తిరుపతి లీలామహల్ సెంటర్ లో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ దేవరాయల ఫైబర్ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి డిమాండ్ చేసిన తిరుపతి బలిజ నాయకులు. ఇప్పటి వరకు టీటీడీ ఆస్తులు, పంచాయతీ ఆస్తులపై దందాలు నడిపిన వైసీపీ గూండాలు ప్రైవేటు ఆస్తుల్లో చొరబడుతున్నారు. తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం జిల్లా నేత కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.